నమస్కారం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కానున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను 1 lakh ఇచ్చి కొనడం జరిగింది. ఈ 1 lakh నేను జనసేన పార్టీకి డొనేట్ చేసే దాంట్లో ఈ ఇచ్చిన 1 lakh చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయన్ చెరువు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను. పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని కన్విన్స్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. అలాగే రానున్న సినిమాని కూడా ఇండస్ట్రీలో వచ్చే సినిమాని కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి, శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఇన్స్పిరేషన్ ఏంటి? 1 lakh ఇచ్చుకున్నారు కదా, ఎందుకు అంత డబ్బు పెట్టుకున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామంది ఆడియన్స్ థియేటర్కి రావడానికి కొన్ని కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్స్కి కూడా హెల్ప్గా ఉంటుంది. కాబట్టి ఇది నేను ఒక్కడే కాదు, స్టార్టింగ్ ఫస్ట్ టికెట్ ఇండియాలోనే ఆల్ ఓవర్ ద వరల్డ్ పవన్ కళ్యాణ్ US కలిసి కొన్నారు. అమెరికా నుంచి 5 lakhs పెట్టి ఫస్ట్ టికెట్ కొన్నారు. సో ఇప్పుడు నేను చిత్తూరు తరఫున ఫస్ట్ టికెట్ 1 lakh పెట్టి కొనుక్కున్నాను. ఈ 1 lakh కూడా డెవలప్మెంట్ కోసం వాడుకుంటాను చెప్పి డొనేట్ చేస్తున్నాను. సో అందరూ మెయిన్ థాట్ ఏంటంటే అందరూ థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఏ ఓటీటీలో రిలీజ్ అయినా కూడా థియేటర్కి రావాలి, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు అన్నీ బాగుండాలని చెప్పి ఈ విధంగా మేము చేస్తున్నాము. దీనికి అందరికీ మోటివేట్ చేసి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సో 24th నైట్ 25th మార్నింగ్ 1 o'clock బెనిఫిట్ షో స్టార్ట్ అవుతుంది. సో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జై పవర్ స్టార్, 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 జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఎప్పుడుదా లాచన వెనకాల రండి, మీరు కూడా వెనకాల రండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న టికెట్ల విడుదలలో భాగంగా చిత్తూరు నగరానికి చెందిన జనసేన నాయకులు లోచన్ శ్రీరామ్ ₹1,00,000 ఇచ్చి ఫస్ట్ టికెట్ను చిత్తూరులో కొనుగోలు చేశారు. అదేవిధంగా ఆ టికెట్ను నాయన్ చెరువు పంచాయతీ అభివృద్ధికి చెందాలని చెప్పేసి కూడా జనసేన అధినేతను కోరడం జరిగింది. దానికి జనసేన పార్టీ అధినేత కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందామండి. ₹1,00,000 పెట్టి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి మీరు టికెట్ కొనుగోలు చేస్తారు. దీని వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి? మాకున్న ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో, తన సంపాదించిన డబ్బులతో ఎంతో మందికి దానాలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సో అలాంటిది నా వంతు నేను చేయగలిగిన అభివృద్ధి ఈ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో మొదటి టికెట్ని ₹1,00,000 పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీకి నేను వినిపించుకుంది ఏంటంటే మా POC గారికి కానీ, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు కానీ నేను వినిపించుకునేది నేను ఇచ్చే 1 lakh నాయన్ చెరువు పంచాయతీ అభివృద్ధికి యూజ్ చేయాలని చెప్పి కోరాను. దానికి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. సో నేను ఇచ్చిన ఈ 1 lakh చాలా చిన్నదన్న. కళ్యాణ్ సార్ చేసే డొనేషన్స్ కానీ, ఆయన చేసే
డెవలప్మెంట్స్లో ఈరోజు మీరు చూసారంటే ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సగం మినిస్టర్గా ఉండి ఇప్పుడు ఆయన చేస్తున్న అభివృద్ధి రోడ్లు వేయడమే కానీ మ్యాజిక్ డ్రైన్ చేయడం కానీ ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడం, సో అవన్నీ చూసినప్పుడు మేము దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మేము మా వల్ల అయినంత పార్టీకి కానీ గవర్నమెంట్కి కానీ సపోర్ట్ చేయాలని చెప్పి ఈ ఓజీ సినిమా ద్వారా కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళ స్థాయి తగినట్లు అందరూ మొదటి టికెట్ కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో నా వల్ల అయినంత నేను పార్టీ వాళ్ళతో చర్చించి మొదటి టికెట్ని కొనుగోలు చేయడం జరిగింది. దీనికి నాకు సహకరించిన డిస్ట్రిబ్యూటర్కి కానీ వరదారెడ్డి గారికి కానీ థియేటర్ యాజమాన్యము పవన్ అన్నకు కానీ శేఖర్ అన్నకు కానీ ఇక్కడ వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై జనసేన, జై హింద్. ఇప్పుడు నాయ చెరువు పంచాయతీకే ఈ అభివృద్ధి పనుల కోసమే ఈ నిధులు కేటాయించాలని మీరు అధినేతను కోరడం జరిగింది కదా, ఎందుకు ఆ చెరువును ఎంచుకున్నారు? ఇక్కడ చాలా మంది పంచాయతీలు ఉన్నాయి చిత్తూరులో, అయినా మీరు స్పెషల్గా ఆ పంచాయతీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నాకు కావాల్సిన వాళ్ళు కులమతాలకు అతీతంగా నాయన చెరువు పంచాయతీల్లో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నా స్నేహితులు కానీ నాకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పంచాయతీలోనే ఉన్నారు. సో ఇది నేను ఒక పంచాయతీని ఎన్నుకోవడం అని కాదు, నాకు తోచిన పంచాయతీని నేను ఎంచుకొని నాకు 1 లక్ష రూపాయలు అభివృద్ధి కోసం ఇస్తున్నా. అలాగే దీన్ని చూసి నా స్నేహితులు కానీ తోటి పార్టీ సభ్యులు కానీ వాళ్ళ వల్ల మన పంచాయతీలకి ఎవరికి తగినంత వాళ్ళు ఏ ఏరియల్ డెవలప్మెంట్ కావాలో వాటికి సహకరిస్తారని చెప్పి నేను కోరుతున్నాను. ఇదే విధంగా అర్హర వీరమల్లు అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి చిత్రం వచ్చి అర్హర వీరమల్లు చిత్రం వచ్చింది. ఇది రెండవ చిత్రంగా ఓజీ ఇప్పుడు విడుదల కాబోతుంది. మీరు అర్హర వీరమల్లు చిత్రానికి కూడా టికెట్ ఇదే విధంగానే మొదటి టికెట్ కొన్నారు. మొదటి టికెట్ పొందారు. హరిహర వీరమల్లు సినిమాకి నా వల్ల అయినంత ఎంఎస్ఆర్ థియేటర్లో ఒక 150 టికెట్లు, వెంకటేశ్వర థియేటర్లో 150 టికెట్లు తీసుకోవడం జరిగింది. 300 టికెట్లు కూడా నాకు ఎవరైతే కళ్యాణ్ సార్ సినిమాని ఫస్ట్ డే ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. కొన్ని టికెట్లు వచ్చిన ధరకే ఇచ్చినప్పుడు కొన్ని టికెట్లు ఫ్రీగా కూడా నాకు కావాల్సిన వాళ్ళకి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ సినిమా కూడా ఎవరైతే ఇప్పుడు నాగబాబు సార్ గారు మొన్న ఫస్ట్ ఇండియా వరల్డ్ వైడ్ యుఎస్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఓజీ సినిమాని 5 లక్షలు పెట్టి కొన్నారు ఫస్ట్ టికెట్. సో అప్పుడు నాగబాబు సార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ డీడీని అందజేయడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు పార్టీకి డొనేట్ చేశారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కోసం. సో అలాగే చిత్తూరు తరపు నుంచి కూడా మనం చేయాలని చెప్పి సో ఈ డీడీని కూడా ఈ టికెట్ కొన్న 1 lakh కూడా మేము పార్టీకే డొనేట్ చేస్తున్నాము. ఈ 1 lakని ఈ 1 lakని కూడా పార్టీకి డొనేట్ చేసి ఇప్పుడు దీన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అయినంత వరకు వాళ్ళ నియోజకవర్గాల్లో పార్టీకి కాకుండా మన ప్రజలకి ఉపయోగపడే విధంగా పార్టీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.